మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. అంటే నా ప్రాణానికి జీవనానికి హేతువైన ఈ పవిత్ర సూత్రాన్ని నీ మెడలో మాంగళ్యబద్ధం చేస్తున్నాను, నువ్వు నూరేళ్లు జీవించు అని దీవించు అని అర్థం. కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, ఆ తర్వాత గంధర్వుడు, మరికొంతకాలం అగ్ని కాపాడుతాడు. ఇప్పుడు నాలుగవ వాడిని నిన్ను నేను కాపాడుతాను అని అభిమంత్రించి పెళ్లి కూతురు చేయి పట్టుకుని పెళ్లి కొడుకు వస్తాడు. అంటే నాటి నుంచి సర్వస్వం భర్తే. ఇది పెళ్లి తంతు. దీనిని ఏ మగాడు పూర్తిగా పాటించడు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే ఈ సాములు మాత్రం నిజమైన భర్త. బహుశా దేవుడు కూడా ఈ సాములను చూస్తే అసూయపడతాడేమో. తాళి కట్టిన నాడు చేసిన ప్రమాణాన్ని తనువు చాలించే వరకు పూర్తి చేశాడు ఈ సాములు. కానీ కొన్ని అడ్డంకులు వచ్చాయి. అదే డబ్బు. ఒరిస్సాకు చెందిన గురు అనే మహిళను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి విశాఖలో చేర్పించాడు భర్త సాములు. ఎలాగైనా బ్రతికించుకోవాలని సాములు తాపత్రయం. అయితే అన్ని పరీక్షలు చేసి ఈమె బ్రతకటం కష్టమన్నారు డాక్టర్లు. డబ్బులు కట్టించేసుకుని తీసుకెళ్లిపో, ఏ క్షణమైనా చనిపోవచ్చని చెప్పారు. దీంతో భారంగా సాములు ఒక ఆటో తీసుకుని కోరాపుట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయలుదేరాడు. అప్పటికి భార్య ప్రాణాలతోనే ఉంది. ఆ ప్రాణాలతో ఉన్న భార్య గురువును ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఇద్దరు పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మను వారికి ప్రాణాలతో ఉన్నప్పుడు చూపించాలనేది సాములు తాపత్రయం. మనసు నిండా బాధ ఉన్నా కళ్ళ వెంబడి నీళ్లు రావడం లేదు, నోటి నుంచి మాట రావడం లేదు. ఆటోలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. అయితే దారిలోనే భార్య గురువు చనిపోయింది. దీంతో నేను శవాన్ని అంత దూరం తీసుకురాలేనని ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడు ఆ ఆటో డ్రైవర్. బ్రతికుంటే మనిషి ప్రయాణ ధర తక్కువని సాములకి అప్పుడే తెలిసొచ్చింది. చనిపోతే ఖరీదైందేంటా అనుకున్నాడు. చేతిలో తినడానికి చిల్లిగవ్వ కూడా లేదు. అయినా సరే నా గురువుని నేను తాళి కట్టిన చోటకు తీసుకెళ్లాలనుకున్నాడు. తన గ్రామానికి ఇంకా 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎలా? శవాన్ని ఎవరు తీసుకెళ్తారు? ఎవ్వరూ తీసుకెళ్లరు. తాను నా భార్యే కదా, వద్దు అనుకుంటే దారిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టిపోవచ్చు. కానీ అలా కాదు. నా భార్య నన్ను నమ్మి నా చేయి పట్టుకుని వచ్చింది. నా పిల్లలకు మంచి తల్లయింది. నాకు అన్నం వండి పెట్టింది. నాకు జ్వరం వస్తే సపర్యలు చేసింది. దేవత లాంటి నా భార్యను ఎలా అనాథ శవాన్ని చేస్తాననుకున్నాడు సాములు. నా బిడ్డలకు తల్లి మొహం చూపించాలి అనుకున్నాడు. ఇంకేముంది, నా ప్రాణం పోయినా సరే 130 కిలోమీటర్లు నడవాలని భార్య శవాన్ని భుజంపై వేసుకుని ప్రయాణం మొదలు పెట్టాడు. తాను హైవేపై నడుస్తూ ఉంటే ఖరీదైన కార్లు, వాహనాలు వేల కొద్ది వెళ్తున్నాయి. ఎవ్వరూ పలకరించలేదు. దాహం వేస్తున్నా సరే ఇచ్చేవారు కూడా లేరు. ప్రాణం లేని భార్య కోసం ప్రాణమున్న భర్త ఆమె చివరి ప్రయాణం బాగుండాలని నడక సాగించాడు. 2.5 గంటలకు ఒకసారి భార్య మృతదేహాన్ని దించి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాడు. అలా కొంత దూరం నడవగా ఓ చోట భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కన గడ్డిపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు సాములు. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి ఏమైందని అడిగాడు. తన భార్య ఆఖరి మజిలీ కథను అర్థం కాని భాషలో చెప్పాడు సాములు. భాష తెలియకున్నా ఆ కష్టం భావం అర్థం చేసుకుని మనస్సు కరిగిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సిఐ తిరుపతిరావు, ఎస్ఐ కిరణ్ కుమార్లు వేగంగా వాహనాల మీద వచ్చేశారు. సాములకు ధైర్యం చెప్పారు. నీలాంటి భర్తను చేసుకున్నందుకు నీ భార్య అదృష్టవంతురాలు. కానీ ఆ దేవుడు మీ జీవిత ప్రయాణాన్ని ముగించాడని నీళ్లు తాగించారు. తినడానికి ఏమైనా కావాలా అని అడిగారు. కానీ అతనికి తెలుగు రాదు. కన్నీళ్లు వస్తున్నాయి. కానీ మాట మాత్రం రావడం లేదు. 10,000 సాములు చేతిలో పెట్టి అంబులెన్స్ ను మాట్లాడారు. వాళ్ళు కూడా పేదవాడి చావు కూడా ఖరీదైంది, అంతకంటే కష్టమైందనుకుని మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించారు. ఆ తర్వాత సాములకు ధైర్యం చెప్పి పంపించారు. అంబులెన్స్ ప్రయాణం మొదలు పెట్టింది. అయితే భార్య మృతదేహం పక్కనే కూర్చున్న సాములు అద్దంలో నుంచి దేవుళ్లలా వచ్చి సాయం చేసిన వారికి దండం పెడుతూ వేగంగా వెళ్లిపోయాడు. సాములనే చూస్తూ పోలీసులు కాసేపు భారంగా నిలబడి తిరుగు ప్రయాణమయ్యారు. అలా భార్య గురు జీవిత ప్రయాణం అంబులెన్స్ లో ముగిసింది. ఇంటికి తీసుకెళ్లి తనకు సాయం చేసిన వారి గురించి చెప్పి పిల్లలకు తల్లిని చివరిసారిగా చూపించి అంత్యక్రియలు చేశాడు సాములు. కాకీలంటే మనకు ఒక రకమైన భావన మనసులో ఉంటుంది. కానీ మానవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించారు ఈ పోలీసులు. దేవుడి లాంటి ఈ నిజమైన భర్తకు సాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. సాములు, నీ భార్య నిన్ను వెళ్ళినా ఆమె ఆత్మంటూ ఉంటే నీ వెంటే తిరుగుతుంది. ఎందుకంటే నీ భార్య చివరి ప్రయాణం కోసం నువ్వు పడిన తాపత్రయం ఉంది చూడు. నిజంగా నీలాంటి భర్త ప్రపంచంలో లేడు, ఉండడు. నీలాంటి మొగుడు కోటిలో ఒకడు. సెల్యూట్ సాములు. ఏం పేరు నీ పేరు? పిల్లలు ఎంతమంది? నలుగురు. మగవాళ్ళు ఇద్దరు, ఆడవాళ్ళు ఇద్దరా? ఏమి ఎప్పుడు తీసుకొచ్చావు హాస్పిటల్కి?
తొమ్మిదిలో అవుతుందా? ఎక్కడ తీసుకెళ్ళా? అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చావు ఇటు? అనిల్ నీరుకొండ తెలియదు. వీడేం తెలియక ఇంకా బాడీని వేసుకొని ఇంకా ఒరిస్సా నడుచుకొని వెళ్దామని నేను ఇంక తీసుకెళ్ళనని, అంతేనా? ఓకే, ఇంకేం అవ్వలేదు కదా? ఇంకా ఆవిడ నేను చేయలేదు కదా? ఎవరేం చేయలేదు కదా? ఎవరేం చేయలేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది తీసుకొస్తే ఆటోలో చనిపోయింది. ఆటోలో చనిపోయిన తర్వాత ఆటో కూడా తీసుకెళ్ళని, ఇంకెవరు ఏం చేయలేదు. ఆవిడ ఎవరు ఏం అండం కానీ ఏం కానీ చేయలేదు. ఒంట్లో ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయింది? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేక చనిపోయిందా? హాస్పిటల్లో బండి బుక్ చేసుకున్నావా? ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? మెడికల్ 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 ఎక్కడ? మెడికల్ వైజాగ్ మెడికల్ నుంచి తగరపల్సా? తగరపల్స్ నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నావు? మెడికల్ నుంచి మీ ఊరు? ఏ ఊరు? అంపావల్లి. మీ ఊరుకా? అక్కడికి బుక్ చేసుకున్నావా? అయితే ఇప్పుడు ఏమైంది? ఇవిడ మధ్యలో అయితే ఏమైంది? మధ్యలో ఎందుకు? అప్పుడు ఎప్పుడు చనిపోయింది? ఇప్పుడు సార్ ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? హాస్పిటల్లో చనిపోయిందా? ఆటోలో చనిపోయిందా? ఆటోలో చనిపోయిన తర్వాత ఏమైంది? ఆటో చనిపోయిన తర్వాత దించాడా? 2000 తీసుకుంటాడు. డబ్బులు తీసుకొని చనిపోయిందని దించాడా? అంబావల్లియా? అంబావల్లి అంటే ఎక్కడ? ఒరిస్సానా? ఏ జిల్లా? అంబావల్లి. కోరాపుట్ట నుండి ఏం పేరు? నీ పేరు? పిల్లలు ఎంతమంది? నలుగురు. మగవాళ్ళు ఇద్దరు, ఆడవాళ్ళు ఇద్దరా? ఏమి ఎప్పుడు తీసుకొచ్చావు హాస్పిటల్కి? తొమ్మిదిలో అవుతుందా? ఎక్కడ తీసుకెళ్ళా? అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చావు ఇటు? అనిల్ నీరుకొండ తెలియదు.